హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. సూది కోసం సోదికెళ్తే పాత రంగు బాగోతాలని బయటపడ్డాయని ఒక సామెత అనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, స్వయంగా చంద్రబాబు గారి క్యాబినెట్లో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్న అనగాని సత్యప్రసాద్కి సంబంధించి నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చిందనమాట. హోంమంత్రి వంగలపూడి అనిత మేడం, ఆయన పిఏ జనార్దన్, వీళ్ళిద్దరి అరాచకాల గురించి వరుసగా అంటే ఈ కుల పత్రికల్లో, మన సామాజిక పత్రికల్లోనే వార్తలు వస్తున్నాయంటే ఏంటి అర్థం? సో బాబు గారి క్యాబినెటే కాదు, బాబు గారి మంత్రాంగంలో ఉండే 164 మంది ఎమ్మెల్యేల అవినీతి అరాచకాలు ఏ రేంజ్లో పేటరేగిపోతా ఉన్నాయో. నిన్న అనంతపురంలో తాడిపత్రి సంబంధించిన నేత జేసీ దివాకర్ రెడ్డి గారు టేబుల్ మీదనే నోట్ల గడ్డలు ప్రదర్శిస్తూ ఎన్నెన్ని వసూళ్లకు పాల్పడుతున్నామో, అసలు మీరేంది నాకు బొచ్చు అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పార్టీకి సంబంధించి, పార్టీ కీలకమైన నేతలకు సంబంధించి చంద్రబాబు గారు కంట్రోల్ తప్పారు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలుగా మిగిలిపోతూ ఉన్నాయి. ఇది స్వయంగా అంటే బాబు గారిని అలర్ట్ చేసే ఉద్దేశమా, లేకపోతే మీ ప్రభుత్వంలో ఇట్లాంటి మంత్రులను పెట్టుకున్నందుకు ఆబాస్ పాలవుతారని చెప్పడమా, లేదంటే రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వీళ్ళందరికీ చెక్ పెట్టే దిశగా జరుగుతున్నాయని చెప్పి హింట్ ఇవ్వడమా, ఏందన్నది ఇక కొత్తపల్లికు రాధాకృష్ణగా తెలియాలి. ఒకసారి ఆ వార్తను చదివే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో మంత్రి గారి మంత్రాంగం, ఆయన సంగతి కాస్త చూసుకోండి. ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన టీ సర్కార్ చేసిందో లేదో కానీ ఈయన మాత్రం చెప్తా ఉన్నాడు అనమాట రాధాకృష్ణ చంద్రనకు. ఆయన తొలిసారిగా మంత్రి, బాగా కీలక పదవి, వారంలో 3 రోజులు హైదరాబాద్లోనే స్టార్ హోటళ్లలో మకాం, అక్కడే సెటిల్మెంట్లు, ఒక రోజంతా పంచాయతీలు పరిష్కారాలు, మిగిలిన 2 రోజులు జోరుగా గానా బజానా. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇదే వరుస, మంత్రి అయిన తర్వాత మరింత జోరు. ఏపీలో పని ఉన్న వాళ్ళంతా అక్కడే బార్లు. తెలంగాణ భూ వ్యవహారాలను జోక్యం, ఆ మంత్రి తీరుపై తెలంగాణ సర్కారు నిఘా శృతి మించుతోందంటూ బాబుకు సమాచారం. ఆయన మా దగ్గర ఏం చేస్తున్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మీకు తెలుస్తోందా? ఆయన వ్యవహారాలు శృతి మించిపోతున్నాయి, అవేవో అక్కడే చేసుకోమనండి, ఆయనను జర చూసుకోండి. ఓ మంత్రి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచన ఇది. ఆ మంత్రి వ్యవహార శైలిపై కీలక వివరాలున్న నోట్ను కూడా పొరుగు రాష్ట్రం పంపించింది. దీంతో ప్రభుత్వంలో ఇప్పుడు ఈ అంశం పెను సంచలనంగా మారింది. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం కేంద్రంగా ఆయన ఏం పనులు చేస్తున్నారన్నది ఏపీ మంత్రివర్గంలో చర్చనీయాంశంగా మారింది. సో మరి ఈయన దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్నీ బాబు గారికి పంపిస్తే ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేయాలి కదా, అట్లా చేయరు. బాబు గారికి దేనికైనా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఆయన శైలి అనమాట. సో రాబోయే మార్చిలో మంత్రివర్గ విస్తరణ అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు గారికి ఒక మంత్రి పదవి ఇవ్వాలి, తర్వాత మరికొంతమందిని అకామిడేట్ చేయాలి. ఇప్పుడున్న మంత్రివర్గం మొత్తం నారా లోకేష్ బాబుకి సంబంధించిన అనుచరులు, అనుంగా శిష్యులే కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ చేతుల్లో పదవులు పెట్టిన తరుణంలో ఇక కన్నుమిను కారకుండా అరాచకాలకు పాల్పడుతున్న ఫీలింగు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో చాలా వరకు రీషఫ్లింగ్ చేసి కొత్త అంటే బాబు గారి పాలనకు తగ్గట్టు మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారన్న సంకేతాల నడుమ వీళ్ళందరి పేర్లు పెట్టి ఇదిగో మీ మీద వచ్చిన కంప్లైంట్స్ ఇవి అని చెప్పి చూపించే ఉద్దేశం అనమాట. తీసేయాలనుకుంటే డైరెక్ట్ తీసేయచ్చు. బాబు గారికి 164 సీట్ల మ్యాండేట్ ఉంది, కానీ అవన్నీ చేయరనమాట. ఇదంతా ఒక మోడస్ ఆపరాండా. ఇది అర్థం కానంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన విజనరీ పాలన అర్థం కాదనమాట. ఫస్ట్ ఎవరి మీదైనా ఇట్లా అబాండాలు వేయాలంటే ముందు పిచ్చి కుక్క అని ముద్ర వేయాలంటే ఇట్లా పచ్చపత్రికల్లో రాతలు రాయించాలి, ఆ తర్వాత వాళ్ళను డీబార్ చేసేసేయాలన్నమాట. ఇది తతంగం. ఇంకా దీని వెనకాలంగా లోతుల గురించి ఆ పాతల గురించి మనకు అనవసరం. ఎందుకంటే ఇప్పటికే రెవెన్యూ శాఖలో ఎట్లాంటి తతంగాలు నడుస్తున్నాయో, ఎన్నెన్ని భూ కుంభకోణాలు జరుగుతున్నాయో, సిఆర్డీఏ వేదికగా ఇంకా చాలా ఇసుకాక్రమ దందాలు, మద్యం సిండికేట్లు, ఏ ఒక్క మంత్రిత్వ శాఖ కూడా సరైన పనితీరు కనబరచడం లేదన్నది అందరికీ తెలిసిన వాస్తవం. విద్య, వైద్యం ఇట్లా చెప్పుకుంటూ పోతే లా అండ్ ఆర్డర్ శాఖ లేదు. ఏ మంత్రిత్వ శాఖ తీసుకున్నా కూడా అంత గొప్ప పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. కానీ మరి దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలన్న ఉద్దేశంలో భాగంగా వస్తున్న కథనాలు ఇవన్నీ అని మనం అనుకోవాలన్నమాట. దీంతోపాటు వంగలపూడి అనిత మేడం హోంమంత్రిని కూడా మార్చే ప్రయత్నం జరుగుతున్నట్టుంది. అందుకే ఆమె పిఏ జనార్దన్ మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తుంది. అది ఇంకొక స్టోరీలో చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.